హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే ఊరు నుండి అయితే వచ్చాను. ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ అక్కడ 5 మెంబర్స్తోని ఇంకా ఉండడం వేరు. మేమైతే ఇంకా మా ఆయన నేను ఉండడం వేరు కదా, పని అనేది ఇంకా ఎలా ఉంటుంది. సో ఇక కొంచెం అయితే బాగా టైర్డ్ అయిపోయాము ఇద్దరము. మా బావ కూడా పొలం పని చేసి బాగా టైర్డ్ అయిపోయారు. నేను కూడా ఇక కొంచెం అక్కడ ఇంకా అన్ని అత్తమామలతో ఉంటాం కాబట్టి కొంచెం ఇక పని అనేది ఇంకా మంచిగా జాగ్రత్తగా చేయాలి. ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఇంకా నేను కూడా చాలా అలసిపోయాను. ఇక మేము ఇక సిటీకి అయితే వచ్చిన తర్వాత ఇంకా అసలు చాలా మళ్ళీ రూమ్ అంతా సర్దుకొని అంత బాగా అయ్యేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. బాడీ అంతా నీరసంగా అనిపించింది ఇద్దరికి. ఇంకా మొత్తం అయితే ఇంకా ఎలాగో ఒక దిక్కైతే ఇంకా రూమ్ అంతా ఇంకా మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఉదయాన్నే నేను మళ్ళీ బయట అయితే ఊడ్చి మంచిగా బోల్ అయితే తోమాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా నేను రాత్రి అయితే అన్నం మిగిలిపోయింది. దానితోనైతే నేను మామూలుగా కొత్తిమీర రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా కొత్తిమీర ఎక్కువ ఉంటే కొంచెం బాగా ఎక్కువ కట్ చేసి అందులో వేసాను. ఇట్లా వేపుల్లాగా అయితే పెట్టాను. చాలా టేస్టీగా వచ్చిందంటే నార్మల్గా మనము ఇంకా అంటే ఇప్పుడు మన తెలంగాణలో పోపన్నం అంటారు కదా, అలానే ఇంకా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాను. పచ్చిమిర్చి, ఆనియను, పల్లీలు, ఇంకా ఇవి పప్పులు ఇవైతే వేసి బాగా ఇట్లా వేంపాలి నూనెలో. మేమైతే ఇంకా అన్నం అయితే మిగిలితే ఇలానే చేసుకుంటాము. అంటే ఇది అయితే రాత్రి అన్నము మిగిలితే ఇలా అయితే నేను కొత్తిమీర రైస్ లాగా అయితే చేశాను. చాలా టేస్టీగా మంచిగా వచ్చింది. అంటే మామూలుగా మనము కొత్తిమీర ఉంటే మిక్సీ పట్టడానికి అయితే బాగుంటుంది. అంటే మిక్సీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక మిక్సీ అయితే లేదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా అలానే వేశాను. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మా ఇంటి దగ్గర అయితే కోళ్ళు అయితే ఉన్నాయి కదా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మా అత్తగారింటి గడ్డ అయితే నేనైతే కోళ్ళు అయితే చూపించాను కదా. ఇంకా రాత్రి వచ్చేసరికి పిల్లి అయితే రోజుకొకటి చంపుతుంది అనేసి మా బావ ఏం చేశాడంటే ఇంకా కోళ్ళని అయితే అమ్ముదామనేసి ఫిక్స్ అయ్యారు. సో ఇంకా అందులో కోళ్ళని అమ్ముతూ ఒక కోడైతే ఇంకా వండుతావా అనేసి అయితే అన్నారు. ఇంకా నాకు రాదు అని చెప్పిన బట్ కానీ ఇక చికెన్ లాగానే చేయడము అంతే ఈజీగానే అనిపించింది. నేను క్యాజువల్గా మనము నార్మల్గా చికెన్ ఎట్లా చేస్తామో ఇక నాటుకోడి కూడా నేను అలానే చేశాను. అది బాగానే ఉంది, టేస్టీగా వచ్చింది. ఇంకా నాటుకోడి కూర పులుసుకు కాంబినేషన్లో చపాతీలు కూడా చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్